శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'కుబేర'. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మల్టీ స్టారర్ మీద అంచనాలు ఉన్నాయి. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా అనేక కారణాలతో గత 2 ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ సాంగ్‌తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. త్వరలోనే మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఎక్కువ స్థాయిలో సినిమాను మెరుగ్గా మలచాలని శేఖర్ కమ్ముల తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ అనుకోని సవాళ్లు చిత్ర బృందాన్ని తరచుగా ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. తాజాగా మరో సమస్య చిత్రాన్ని మరోసారి ఆలస్యం చేసేందుకు కారణమైంది. సినిమా నిర్మాణంలో ఊపందుకున్న సమయంలో హీరోయిన్ రష్మిక మందన్నకు జిమ్ వర్కౌట్ చేస్తూ గాయం కావడం చిత్ర బృందానికి పెద్ద అడ్డంకిగా మారింది. వైద్యులు రష్మికకు పూర్తి విశ్రాంతి సూచించడంతో ఆమెకు సంబంధించిన కీలక సన్నివేశాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి సినిమా షూటింగ్ ప్రణాళికలను పూర్తిగా దెబ్బతీసింది. రష్మిక గాయపడ్డ దశలో 'కుబేర' చిత్ర బృందం తాత్కాలికంగా షూటింగ్ను ఆపేసినట్టు సమాచారం. ఆమె కోలుకోవడానికి కనీసం 1 నెల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో ధనుష్ ఈ వాయిదాలతో తీవ్రంగా అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. తన డేట్స్‌ను క్రమబద్ధంగా ప్లాన్ చేసుకునే ధనుష్ ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. వాయిదాల కారణంగా ఆయన ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడడంతో ప్రస్తుతం భవిష్యత్తు షెడ్యూల్ పట్ల సందిగ్ధంలో ఉన్నారు. 'కుబేర' సినిమా ఆలస్యం వల్ల చిత్ర యూనిట్ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. ఒకవైపు కథకు, ప్రొడక్షన్ వాల్యూస్‌కి ఎలాంటి రాజీ పడకుండా సినిమాను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు అనుకోని ఇబ్బందులు ప్రతిసారి కొత్త చిక్కులు తెస్తున్నాయి. దాంతో ఈ సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా 'కుబేర' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరి కాంబోలో మూవీ అంటే ఆశ్చర్యకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల తమిళంలో అన్ని జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవరూ ఊహించలేరు. అలాంటి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ 'కుబేర' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్ చూస్తే కమ్ముల ధనుష్‌కి నప్పే సినిమానే చేస్తున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సాంగ్స్‌ని దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేశాడట. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్‌తో సినిమా మీద అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇక నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి మొదటి పాట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.